అంటే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదంటారు కదా, మమతా బెనర్జీ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్ను టీఎంసీకి చెందినటువంటి గూండాలు అఘాయిత్యం చేసి చంపేస్తే వాళ్ళను కాపాడడానికి మమతా బెనర్జీ గారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సో దీంతో పాటు అక్కడ వెస్ట్ బెంగాల్లో మైనారిటీగా ఉన్నటువంటి హిందువులను సో వాళ్ళ వ్యాపారస్తులపైన దాడులు చేయడం, సో వాటికి షాపులకు నిప్పు పెట్టడం కావచ్చు, కొన్ని గ్రామాలు అంటే వీళ్ళ మాట వినని ప్రజలను సో గ్రామాలుగా ఖాళీ చేయించడం, ఇట్లా చాలా జరిగినాయి. సో దీంతో పాటు సందేశ్ కాలేలో జరిగినటువంటి అనేక దుర్మార్గాలు, సో ముఖ్యంగా ఈ టీఎంసీకి చెందినటువంటి గుండా ఎవడైతే ఉన్నాడో షాజహాన్ షేక్ అని, సో వీడు ఈ గుండా సాయంత్రం టైంలో బయటకు వెళ్ళి వానికి ఎవ్వరు నచ్చితే వాళ్ళను అమ్మాయిలను తీసుకెళ్ళడం, సో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కుటుంబం వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం, సో ఇలాంటి దందాలు చాలా జరిగినాయి. సో వీటన్నిటి పరిణామాలు సో ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి రోహింగ్యాలను కావచ్చు అక్రమ వలసరంగా తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవ్వడం, సో వీటన్నిటికి సంబంధించినటువంటి కర్ణ అయితే ప్రస్తుతం మమతా బెనర్జీకి తాకుతుంది.